ప్రైజ్ లార్డ్. ఈ దినమున అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుటే ధర్మశాస్త్రం నెరవేర్చుననే మాట సెలవిచ్చినారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పొరుగువారితో ప్రేమ కలిగి ఉంటున్నావా? సమాధానం కలిగి ఉంటున్నావా? బంధుమిత్రులతో, స్నేహితులతో, ప్రతి ఒక్కరితో నీవు ప్రేమ కలిగి ఉంటున్నావా? ఇప్పటి వరకు నువ్వు ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు నీకు వారితో వీరితో సమాధానం లేకపోవచ్చు. ఈ దినము నుంచి నువ్వు సమాధానం కలిగి ఉండు. ఈ దినము నుంచి నువ్వు వారి ఎదుట ప్రేమ కలిగి ఉండు. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమ వారికి చూపిస్తావో నీకు మెండైన ఆశీర్వాదములు దేవుడు నీకు కలగచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, చూపించాల్సింది లోక సంబంధమైన ప్రేమ కాదు. ఈ లోక సంబంధమైన ప్రేమ వ్యర్థమే. అదే దేవుని ప్రేమ నువ్వు చూపిస్తే నీవే కార్యములు చూస్తావు. దేవుడు నువ్వెన్ని తప్పులు చేసినా కానీ, నువ్వెంత ఆయన్ని ద్వేషించుకున్నా కానీ, ఆయన అపారమైన ప్రేమని నీ ఎన్నటికీ వదలట్లేదు. అందుకే నువ్వు ఈ దినమున ఇటు రీతిగా జీవిస్తున్నావంటే ఆయన ప్రేమ, ఆయన కృప మాత్రమే. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి ప్రేమ నువ్వు ఈ లోకమునకు చూపించు. మాదిరికరమైన జీవితాన్ని జీవించు. నువ్వెప్పుడైతే దైవ ప్రేమ కలిగి ఉంటావో అప్పుడే దేవుడు నీకు ఇంకా మెండైన ఆశీర్వాదములు, దీవెనలు నీకు కలగచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు అందరి పట్ల ఇలానే ద్వేషము కలిగి ఉన్నా, కక్షలతో కలిగి ఉన్నా కానీ చివరికి అది నరకానికే దారి తీస్తుందని జ్ఞాపకం చేసుకో. మన ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ ఉంది. నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞ ఉంది. మనము అందరినీ ప్రేమించే వారిగా ఉండాలి. ఈ చిన్ని కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకే వందనాలు. మనందరి పట్ల ప్రేమ కలిగి ఉండటం మాకు నేర్పించే సహాయం దయచేయండి. యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.